హాయ్ అండి, అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు చాలామందికైతే ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ పే అనేసి, 4 వీలర్కి సంబంధించి, అలాగే కరెంట్ బిల్లుకి సంబంధించి నేనైతే మీకు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించి 13 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏం చేయాలి ఏంటి అనేసి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఈ టిప్స్ అనేది మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తున్నాను. మీరు కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకు రేపే తల్లికి వందనం రిలీజ్ చేస్తున్నారు, కానీ మీరెవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అనర్హుల జాబితాలో ఎవరి పేరు ఉన్నాయో వారు మీకు ఇంకా 10 రోజులు టైం ఇస్తే పొడిగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతలోపల మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకొని మీరు లబ్ధి పొందే అవకాశాన్ని కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. సరే, మనం టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ సంబంధించి కొంతమంది గ్రీవెన్సీ పెట్టుకున్నారు, జేసీ దగ్గర పెండింగ్ ఉంది అనేసి కూడా చాలా మంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. దయచేసి మీరు అయినంత త్వరగా దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు అప్రూవల్ అనేది తెచ్చుకోండి. ఇంకా మీరు గ్రీవెన్సీ పెట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా గ్రీవెన్సీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పీజీఆర్ఎస్ అనేసి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కూడా మీరు గ్రీవెన్సీ అనేది అప్డేట్ చేయొచ్చు. అలాగే ఈ కరెంటు బిల్లుకు సంబంధించి, 4 వీలర్కి సంబంధించి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు గ్రీవెన్సీ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ పని చేస్తే కనుక మీకు డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ తల్లికి వందనం కానీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఏ డబ్బులైనా సరే డీబీటీ ద్వారా మనకు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే డీబీటీ ద్వారా మనకు బ్యాంక్ అకౌంట్కి ఏదో ఒక బ్యాంక్కి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. లింక్ అయ్యి ఉంటే మాత్రమే ఈ డబ్బులు అనేది మీకు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు ఏమైనా సరే కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.